హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ దమ్ బిర్యానీ కోసం నేనైతే ఫస్ట్ ఎక్కువ బ్యాక్ పాట్ కొట్టించుకున్నానండి. మొత్తం జాయింట్లన్నిటికీ గంటలు పెట్టుకుంటున్నాను. ఉప్పు కారం మసాలాలు కలిపి సుమారుగా గంట సేపు అయితే నాననిచ్చానమాట. ముక్కలకి బాగా పడుతుందని చెప్పేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కువగా ఇలా ఉండడం వలనండి బాగా పడతాయి అన్నమాట. కావాల్సినవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలతిప్పుకొని మొత్తం అయితే నేను ఒక గంట సేపు సుమారుగా నాననిచ్చాను. ఇక మామూలుగా ప్యాన్లో గిన్నె పెట్టుకున్నానండి, పెద్దది ఫ్రీగా ఉండే గిన్నె. అందులో కాస్త 200 గ్రాముల నెయ్యి వేసుకున్నాను. బిర్యానీ దినుసులన్నీ వేసేసాను. వేసేసి ముందుగా మనం నానబెట్టిన చికెన్ని కూడా ఇందులో వేసి కాసేపు ఫ్రై అయ్యించాను. అందులోంచి వాటర్ వచ్చి వరకు తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1కి 1.5 చొప్పున నేను కొలత తీసుకొని ఈ చికెన్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వేసేసాను అన్నమాట వాటరు. 1కి 1.5. సుమారుగా నేను బియ్యం ఎంత తీసుకున్నానో బియ్యం కన్నా ఎక్కువ చికెన్ తీసుకున్నాను. ఈరోజు మా హేమంత్ పుట్టినరోజు, వాడు ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు. ఆ సందర్భంగా ఎసరు మరిగినాక అందులో బియ్యం వేసేసాను. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది కూడా ఉడుకు పట్టినాక మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. నేను 4 కేజీల చికెన్కి 4 కేజీల రైస్ వేసాను. ఇంకో కేజీ రైస్ వేసుకున్నా బాగుండేది అనిపించింది నాకైతే. సూపర్గా కుదిరింది. చాలా అంటే చాలా బాగా జాయింట్స్ చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇక బాబు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. నైట్ అయిపోయింది, చక్కగా దమ్ అయిపోయిందనమాట. ఇలా చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనైతే కేక్ కటింగ్ కోసం బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, నేనైతే వెళ్ళాను. ఇక నేను సూపర్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది. మొక్క చాలా మెత్తగా చక్కగా ఎక్కడా కూడా లేకుండా చాలా నీట్గా చాలా బాగా ఉడికింది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా బయట తెచ్చుకున్న దానికన్నా కూడా బాగా కుదిరింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వీడియో కోసం ఇలా తిన్నాను. సూపర్గా ఉంది.